ప్రతి ఒక్కరూ కష్టపడేది ధనం కోసమే. ఎందుకంటే ధనం ఉంటేనే ప్రస్తుత సమాజంలో ఏ పనైనా మనం చేయగలము. అనారోగ్య సమస్యల వల్ల అధిక ధనం అవసరం అవ్వచ్చు, పిల్లల చదువులకి కావచ్చు. కారణం ఏదైనా అధిక ధనమనేది ఎప్పుడో ఒకప్పుడు మనకి అవసరమవుతుంది. అలాంటప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తే 100% ధనం వచ్చి తీరుతుందని పండితులు వివరిస్తున్నారు. చాలామంది మాకు డబ్బు రావడం లేదండి, కష్టపడుతున్నాము కానీ చాలా అప్పులైపోయాము, ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు. మరికొంతమందికి అకస్మాత్తుగా డబ్బు అవసరమవుతుందండి. అప్పు చేశాను, అప్పు తీర్చలేకపోతున్నాను, ఒక అప్పు చేసి దాన్ని తీర్చడానికి మరొక అప్పు చేయవలసిన పరిస్థితి వస్తోంది. అంతేకాదు, చేసిన అప్పులకు వడ్డీ కట్టడంతోనే మేం సంపాదించినంత కూడా కట్టవలసి వస్తోంది అని బాధపడుతూ ఉంటారు. కాని ఎవరైనా సహాయం చేస్తే ఆ అప్పు తీర్చేసి నేను వేరే విధంగా ఏదైనా వ్యాపారం చేసుకుందామనుకుంటున్నాను, కాని నాకు మార్గం కనిపించడం లేదు, ఏదైనా మార్గం ఉంటే బావుంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటారు. మీకు ఎవరికైనా సరే ఇప్పుడు చెప్పిన సమస్యలు నిజంగా జెన్యూన్గా నాకీ సమస్య ఉంది అని మీరు అనిపించినప్పుడు మాత్రమే చెయ్యాలి. ఈ పరిహారాన్ని మీరు కొన్ని సందర్భాల్లో చెయ్యకూడదు. దేనికి? మద్యానికి, అంటే తాగడానికి, పేకాట ఆడ్డానికి, అలాగే వేశ్యావృత్తి కోసం, అలాగే గ్యాంబ్లింగ్ లాంటి దానికోసం, ఇలాంటి వాటికోసం ఈ పరిహారం చెయ్యకూడదు. ఎందుకంటే చేసినా ఫలితం రాదు. నిజంగా అవసరం ఉన్నప్పుడు చేసినప్పుడు మాత్రమే ఫలితాన్నిస్తుంది. మీ ఆలోచన అవసరమైతేనే ప్రకృతి మీకు సహకరిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు మూడే మూడు. 1 బిర్యానీ ఆకు, 2వది దాల్చిన చెక్క పౌడర్, 3వది 1 లవంగం. ఈ 3 కావాలి. ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా చేయవచ్చు. మీ అవసరం ఉన్న ప్రతి సమయంలో ఈ పరిహారాన్ని చెయ్యొచ్చు. ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనేది చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేసి హెల్ప్ చేయండి. ఈ పరిహారాన్ని మీరు ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అనుకునేవారు, ఒక మంచి బిర్యానీ ఆకు, అంటే పగలగుండా ఉండాలి, చిరిగిపోకుండా ఉండాలి, తొడిమి ఉండాలి ఆకుకి, ఆకు తీసుకోండి. దానిమీద గ్రీన్ కలర్ స్కెచ్ పెన్తో లేదా మార్కర్ పెన్తో అయినా, మామూలు పెన్తో గ్రీన్ కలర్ పెన్ ఇంకు ఉన్నదానితో మీరేం చేస్తారంటే, మీకు ఎంతైతే డబ్బు కావాలనుకుంటున్నారో ఆ డబ్బు రాయండి. రాసిన తర్వాత దానిలో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ని వెయ్యండి. వేసి దాన్ని మడతపెట్టి, మనం పాను మడతపెడతాం కదా, అలా మడతపెట్టి దానికొక లవంగని గుచ్చండి. గుచ్చి పచ్చకర్పూరంతో వెలిగించండి. వెలిగించిన తర్వాత వచ్చిన ధూళిని ఎక్కడ చెట్టు మొదలు వెయ్యండి. ఇలా ఒక్కసారి చెయ్యండి. 100% ఫలితముంటుంది.